ఏంట్రా వీడు మనకు ఫోన్ చేసి రమ్మని వీడు పడుకున్నాడు. పోలేనా శివ, లేనన్న బంగారం. రే ఆగరా, రే శివ, శివ, శివ లేరా, శివ లేరా. ఏరా పెళ్లి చేసుకునేవంట, పిలువనే లేదు, అంత కానివాళ్ళం అయిపోయాం మేము. అదేం కాదురా, అంతా అలా జరిగిపోయింది. అయితే అయింది కానీ సాయంత్రం మందు పార్టీకి డబ్బులు రెడీ చేసుకో. ఏరా ఏం ఆలోచిస్తున్నావు? పార్టీ అడిగాం కదా, డబ్బులు లేవేమోరా. ఏరా నిజంగా దాని గురించి అంతగా ఆలోచిస్తున్నావా? అదేం లేదురా. మరి అంత సుదీర్ఘంగా ఏం ఆలోచిస్తున్నావురా? చెప్పరా అసలు ఏమైందో? నా వైఫ్ 6 months ప్రెగ్నెంట్ రా. మరి అంత మంచి న్యూస్ అంత డల్గా ఎందుకు చెప్తున్నావురా? వీడేదో దాస్తున్నారా. ఏరా మాకు కూడా చెప్పవా? స్కానింగ్ రిపోర్ట్స్ వచ్చాయిరా. బేబీ బానే ఉంది కదా, ఈస్ దేర్ ఎనీ కాంప్లికేషన్? స్కానింగ్ లో ఆడపిల్ల అని వచ్చింది. ఆడపిల్ల? అయితే ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. ఈ విషయం బయటికి తెలిస్తే చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఏంట్రా అసలు మ్యాటర్ ఏదో క్లారిటీగా చెప్పు. అది ఆవిడ కడుపులో ఉన్న పాపను తీసేయాలరా, ప్లీజ్ రా. అసలు నువ్వు ఏం మాట్లాడుతావు నీకు అర్థమవుతుందా? వింటున్నా కదా అని చెప్పి నోటుకొచ్చిందలో వాగుతున్నావే. అయినా ఆడపిల్ల అయితే చంపేస్తావారా? బాగా చదువుకున్నావు, ఒక పోలీస్ అధికారి స్థాయిలో ఉన్నావు, ఇలా చెప్పడానికి సిగ్గుగా లేదారా? సిగ్గు లేక కాదురా, ధైర్యం లేక. కరణానికి కాదు, కాపాడుకోవడానికి. ఇందులో ఏముందో తెలుసా? 12 ఏళ్ల అమ్మాయిని రేప్ చేసి ముక్కలు ముక్కలుగా నరికి చంపడం, 8 ఏళ్ల ఆసిఫ్ అనే అమ్మాయిని డ్రగ్స్ ఎక్కించి రేప్ చేసి రాళ్లతో కొట్టి చంపడం, 8 నెలల పసిపాపని రేప్ చేసి చంపడం, ఆఖరికి ఆడ కుక్కను కూడా రేప్ చేసి చంపేస్తున్నారా. ఎంతుంటుందిరా 8 నెలల పసిపాప? మహా అయితే పట్టుకుంటే అరచేతులకు ఉంటుంది. ఎవరెవరో సుఖాలకి ఆనందాలకి ఏ పాపం తెలియని చిన్నారులు అమ్మాయిలు బలవుతున్నారా. ఇప్పుడిప్పుడే తల్లిదండ్రులు ధైర్యంగా ఆడపిల్లల్ని కంటున్నారా. కానీ ఇలాంటివి చూశాక అమ్మాయిల భవిష్యత్తు తెలుసుకుని ఇష్టం లేకున్నా కష్టంగా ఈ ప్రపంచానికి ఒక అమ్మను, ఒక అక్కను, ఒక భార్యను ఈ ప్రపంచానికి దూరం చేస్తున్నారా. రోడ్డు మీద ఒక అమ్మాయి డ్రైస్ చిరిగితే మగాడు షర్టు విప్పి అమ్మాయి ఒళ్ళు కప్పే సంస్కృతి నుంచి ఇప్పుడు అదే అమ్మాయి చున్నీ జరిగితే రేప్ చేసే సంస్కృతికి దిగజారింది మన సమాజం. ఇది సభ్య సమాజం కాదు, అసభ్య సమాజం. మరి ఇంత జరుగుతున్న ప్రభుత్వం న్యాయం చేయదంటావా? ప్రభుత్వం ఎక్కడ ధర్మం మాట్లాడుతుందో న్యాయస్థానంలో ఉన్న న్యాయదేవతకు కూడా కళ్ళకు గంతలు కట్టేశారా. అందుకే బయట మృగాలలా సంచరిస్తున్న మగాడి కళ్ళలో పడి నరకం అనిపించి చావడం కంటే ఇప్పుడే ఏ నొప్పి తెలియకుండా చనిపోవడం మంచిదే. అమ్మాయిని కని పెంచి ఎవడో ముక్కు మొహం తెలియని ఎదవకి ఎంత అడిగితే అంత కట్నం ఇచ్చి జీవితాంతం జాగ్రత్తగా సుఖంగా చూసుకుంటాడని పెళ్లి చేసి పంపిస్తే చివరికి వాడు కూడా నరకమే చూపిస్తాడు. అత్తారింటికి వెళ్ళిన తమ కూతురు ఏ కష్టంతో, ఏ నిందతో, ఏ సమయాన్ని తమ ఇంటి గడప తొక్కుతుందని భయంతో బతుకుతారు నా తల్లిదండ్రులు. 14 ఏళ్ళ అబ్బాయికి స్మార్ట్ ఫోన్ ఎందుకు? అందులో హై స్పీడ్ ఇంటర్నెట్ ఎందుకు? ఆన్లైన్ లో గేమ్స్ ఆడుకుంటూ బాత్రూంలోకి వెళ్ళి ఏం చేస్తాడో తెలుసా? ఎక్స్ వీడియోస్ లో ఫోన్ వీడియోస్ చూస్తూ కొట్టుకుంటాడు. వీళ్ళందరూ దేశానికి కాబోయే పౌరులు అవుతారో ఏమో కానీ ఖచ్చితంగా రేపిస్టులు, హంతకులు మాత్రం అవుతారు. ఒక రేప్ జరిగితే అందులో 4 నిందితులైతే అందులో ఒక మైనర్ ఖచ్చితంగా ఉంటాడు. పైగా ఇలాంటి పాపాలకి సిగ్గులేని పొలిటికల్ పార్టీల సపోర్టు.
సమాజంలో బతుకుతున్నాం కానీ నువ్వు చెప్పేందుకు మాకు తెలియట్లేదురా. ఫ్యూచర్లో పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు లేక అబ్బాయే పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని భయమేస్తుంది నాకు. మన దేశంలో గోమాతకున్న రక్షణలో కనీస రక్షణ కూడా ఆ అమ్మాయికి లేకుండా పోయిందిరా. అమ్మాయికి గుడి కట్టకపోయినా పర్లేదు కానీ సమాధులు మాత్రం కట్టొద్దు. హ, ఎవడో ఒక మహానుభావుడు అన్నాడు, బేటీ పడావో బేటీ బచావో అని. హ, మన దరిద్రం అది చెప్పిన వాడే పాటించడం లేదు. అందుకే మనమే మన కొడుకులకి స్త్రీ విలువల గురించి చెప్పి స్త్రీని ఎలా గౌరవించాలో ఇంకిత జ్ఞానం నేర్పించాలి. బేటీ పడావో బేటీ బచావో కాదు, బేటా సిక్కావో బేటీ బచావో కొడుకుకి నేర్పించాలి. కూతుర్ని కాపాడుకోవాలి. జై హింద్.